ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? తెలియదు, నాకు అసలు ఏం తెలియదు. ఎలాంటివి నన్ను అడిగితే నేనేం చెప్పలేను. నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకోవట్లా. నేను ఎప్పుడు ఒకే పార్టీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగుందా బాగాలేదా? ఇంకా అవన్నీ బాబు ఇప్పుడు నేను చెప్పేది కాదు, మీరు వినేది కాదు. వద్దు. నమస్కారం. నమస్కారం. ఈసారి ఎవరు గెలుస్తారు ఇక్కడ? గురువాడు ఏం మరి కాంపిటీషన్ ఫుల్గా ఉంటుంది. కాంపిటీషన్ గట్టిగానే ఉంది ఈసారి. గట్టిగానే దెబ్బగా ఉందంటారు. దెబ్బని అనమాట. ఓకే, చెప్పండి. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? రాబోయే ఎన్నికల్లో రేపు జరిగే 24 ఎన్నికల్లో ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. 100% జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా అమలుపరచలేదు. ఆయన చెప్పిన ప్రతి వాగ్దాన్ని నెరవేర్చాడు. ఆయన చెప్పిన నవరత్నాలకి ఇంకో 2 నవరత్నాలు జాయిన్ చేసి ఆయన్ని నెరవేర్చాడే కానీ ఏ ఒక్కటి కూడా మిస్ అయ్యలేదు. 98% పూర్తి చేశారని చెప్పి అందరూ చెప్తున్నారు. ప్రజలు దాన్ని లబ్ధి పొందిన ప్రజలే ఒప్పుకుంటున్నారు. ఇంతకన్నా చేయగలిగే ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. రాబోయే రోజుల్లో కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. అది అందరూ మెచ్చిన గవర్నమెంట్. ఇది పేద ప్రజలకు ఎంతకన్నా చేసే గవర్నమెంట్ ఏదీ లేదు. సంక్షేమ పథకాల రూపంలో ఏదో అప్పులు చేశారు, అవి చేశారు, పని చేశారు ప్రజలకు అంటున్నారు. కానీ ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి అప్పులు చేయలేదని? ఏ ముఖ్యమంత్రి అప్పులు లేకుండా ఎవరు ఉన్నారా? ఏ రాష్ట్రం కూడా అప్పులు లేకుండా ఉందా? ఈ అప్పుల్లోనే ఆయన అన్ని మిగులుస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు చేస్తూ ప్రజలకు చేయాల్సిన లబ్ధి చేకూరుస్తున్నాడు. ఆయన పిల్లల దగ్గర నుంచి, చంటి పిల్లల దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి, గర్భంలో ఉండగానే జాగ్రత్త తీసుకుంటున్నాడు ఆయన. అక్కడి నుంచి ఆ అమ్మాయి పెరిగి పెద్ద అయ్యే వరకు కూడా అన్ని పథకాలు అమలు చేస్తూ నెంబర్ 1 ముఖ్యమంత్రి, మా దృష్టిలో నెంబర్ 1 ముఖ్యమంత్రి ఆయనే. రాబోయే రోజులు కూడా ఆయన ముఖ్యమంత్రి. అది తప్పనిసరిగా ఆయనే అవుతాడు. 100% ఆయనే అవుతాడు. ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే? గుడివాడ నియోజకవర్గంలో రాబోయే 5వసారి కూడా ఇక్కడ కొడాల నాని గారే ఎమ్మెల్యేగా అవుతాడు. ఆయనకి తిరుగులేదు. 100% ఆయనే అవుతారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ లేకపోతే కొన్ని కార్యక్రమాలు చేయలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన చేయాలనుకున్న పనులు చాలా వరకు పూర్తి చేశారు. బస్టాండ్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, విజయవాడ కంకిపాడు రోడ్ గుడివాడ సరిహద్దుల వరకు కానీ ఆయన చేసిన అభివృద్ధి బాగానే చేశాడు. గుడివాడలో ఆయన సాధ్యం ఎంతవరకు చేయగలరు అంతవరకు చేశారు. రాబోయే రోజుల్లో ఇదే గవర్నమెంట్ వస్తే గుడివాడని ఎంతవరకు చేయగలరో ఆయన చేసి చూపిస్తాడు. ఆయన వచ్చి మళ్ళా కనుక జగన్ గవర్నమెంట్ వస్తే నాన్నగారు ఎమ్మెల్యే అయితే గుడివాడని ఎంతవరకు డెవలప్ చేయొచ్చు అంతవరకు చేసి చూపిస్తాడు. ఆయన గుడివాడ అభివృద్ధి చేయలేదని అంతకుముందు గవర్నమెంట్ 14 సంవత్సరాలు అంతకుముందు గవర్నమెంట్ ఉంది. ఏమైనా జరిగిందా గుడివాడలో? ఏ ఒక్క బస్ స్టాండ్ అయినా ఏ ఒక్కటైనా బాగుపడిందా? వాళ్ళు అలాగే ఉంచారు. ఈయన ఎమ్మెల్యే తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిదీ మారుస్తున్నాడు. ఆయన ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన ఈసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గుడివాడని బాగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఎన్ఆర్ఐ అయినటువంటి వెనుగండ్ల రాము గారు అంటున్నారు. ఇదివరకు చేస్తాను, ఎమ్మెల్యే చేస్తే చేపిస్తాడు. ఆయన గవర్నమెంట్ లేకుండా ఆయన ఏం చేస్తాడు? అక్కడ వచ్చేది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తుంది. ఆయన ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినా మళ్ళీ అది వేస్టే. అది ప్రజలు గమనించుకోవాలి. ఇప్పుడు వస్తారు, ఎవరెవరో వస్తున్నారు. పోయిన ఎలక్షన్లు కూడా ఎవరో వచ్చారు చేస్తామన్నారు. మళ్ళీ వెంటనే ఎలక్షన్ అయితే కనబడలేదు. ఈయనంతా రేపు ఎలక్షన్ అయితే మళ్ళీ కనిపించరు. ఎవరు మనకి ఇక్కడ లోకల్గా ఉండే అభ్యర్థిని, శాశ్వతంగా ఉండి మన అభివృద్ధిని కోరుకునే అభ్యర్థిని ఆయన ఎమ్మెల్యే చేసుకోవాలి మనం. ఆయన ఎవరికి కూడా గుడివాడలో ఏ ప్రజలకు కూడా ఎవరికి కూడా లాస్ చేయలేదు. ఎవరు వాళ్ళు నాని గారు ఎవరు కూడా అన్యాయం అవ్వలేదు. ఆయన చేసే అభివృద్ధి ఆయన చేస్తాడైనా. కొత్త వ్యక్తులు వస్తుంటారు, వెళ్తుంటారు. ఈయన మాత్రం శాశ్వతంగా ఉండే వ్యక్తి. ఆయన మా దృష్టిలో ఈ రేపు వచ్చే ఎలక్షన్ కాదు, పై ఎలక్షన్ కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, ఆయనే గెలుస్తాడు. అది మాత్రం తథ్యం. జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకని అంత పక్కాగా చెప్తున్నారు? పక్కాగా ఉంది, పథకాలు ఇస్తున్నాడు, అభివృద్ధి ఉంది, కాకపోతే జనాల్లో కొద్దిగా పలుకుబడి ఉంది. దానివల్ల జగనే వస్తాడు. ఇక్కడ గుడివాడలో పరిస్థితి ఎలా ఉంది? నేను నాన్నగారు అనుకుంటున్నా. గుడివాడ అయితే పక్కగా గుడివాడలో నాన్నగారే, ఇంకా వేరే లేదు. ప్రతి ఇంటికంటే 10 ఇప్పుడు అన్ని దొంగలు చెప్తున్నాం, అన్నోళ్ళు చెప్పరు. అది మీరు వార్డులో తిరిగి సర్వే చేయాలి. ఎందుకంటే బజార్లో కంటే వాళ్ళకి తెలుసు. ఇళ్ళకాడ సర్వే చేస్తే ఏమన్నా వచ్చేస్తుంది మీ సర్వే. దాన్ని బట్టి సర్వే. ఇదేముంది, ఈసారి గుడివాడ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉండబోతుంది? చెప్పలేమండి. ఇద్దరు అమాయమీలే. దేవుడి మధ్యలో ఏ దేవుడు ఎంత బలమో, ఏ దేవుడు బలం తక్కువ తెలియదు. అందులో ఎవరో ఒక దేవుడు వస్తాడు. మీకు వయసు లేదు. లాల్ బహదూర్ శాస్త్రి గారి కంటే ముందు జవహర్లాల్ నెహ్రూ గారు గుడివాడకు పరిపాలించినప్పుడు మా ప్రధానమంత్రిగా గుడివాడ రాజకీయం గుడిషెట్ రాజకీయం పేరు పెట్టాడు ఆయనే. నెల రోజులు కష్టపడతారు, తెల్లరపాటికి మారిపోద్ది. అది ఇక్కడ చెప్పలేం ఎవరో. అది ఎందుకంటే నువ్వు ఇచ్చినా తీసుకుంటారు, నేను ఇచ్చినా తీసుకుంటారు. వాళ్ళకి ఇస్తున్నప్పుడు వద్దాను తీసుకుంటారు ఎవరైనా. దానికి ఓటు హక్కు వినియోగించుకునేటప్పటికి వాళ్ళ అభిమానం ఎవరో పొందలేరు, అభిమానం ఎవరో పెంచలేరు.
వాళ్ళకి ఇటు అభిమానం ఉంటే అట్టే ఫాలో అయిపోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు రాష్ట్రం అభివృద్ధి చేయలేదని చెప్పేసి అంటారు. ఎందుకు చేయలేదు అన్న? అంతకుముందు నేను పొద్దున వీడియో చూసాను, చూపినా కావాలంటే. కొడాల నాని గారు. కొడాల నాని గారు పక్క. అన్న ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అంటే మనకి ఫస్ట్ నుంచి ఇష్టం, మంచోడు. అంటే ఇప్పుడు వాళ్ళకి సీట్లు కూడా తక్కువ ఇచ్చారు కదా, మరి ముఖ్యమంత్రి ఎలా అవుతాడు అనుకుంటున్నారు? అంటే మా నమ్మకం అది అంతే, అంతమించి ఏం లేదు. అవుతాడు అవ్వదనేది మనకు తెలియదు. మేము ఓటైతే పవన్ కళ్యాణ్కి వేస్తాం. ఇక్కడ గుడివాడలో పరిస్థితి ఏంటి? గుడివాడలో పవన్ కళ్యాణ్కే ఎక్కువ ఓటింగ్ ఉంటుంది. ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? ఎమ్మెల్యేగా అంటే ఎమ్మెల్యే గురించి మనకు ఐడియా లేదన్న. నువ్వైతే పవన్ కళ్యాణ్ వేస్తూ ఉంటావు. ఇంకా అదే క్లాస్ టీ తాగుతాం.